అనగనగా ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు కలిసి జీవించేవి. ఆ అడవికి రాజు ఒక గర్విష్టమైన సింహం. ప్రతిరోజూ అది ఒక జంతువును పట్టుకుని తినడం మొదలుపెట్టింది. జంతువులు భయపడి చివరికి సింహం వద్దకు వెళ్లి, మహారాజా, ప్రతిరోజూ మేమే ఒక జంతువును మీ వద్దకు పంపిస్తాం. దయచేసి మమ్మల్ని వేటాడకండి అని వేడుకున్నాయి. సింహం అంగీకరించింది. ఆ రోజునుంచి ప్రతిరోజూ ఒక జంతువు తన వంతు వచ్చినప్పుడు సింహం వద్దకు వెళ్లేది. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. అది భయపడకుండా చాలా తెలివిగా ఒక యుక్తి ఆలోచించింది. సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంతో గర్జించి, ఎందుకు ఆలస్యమయ్యావు అని అడిగింది. కుందేలు నమ్రంగా చెప్పింది, మహారాజా, మేము 6 కుందేళ్లు బయలుదేరాం. కాని మార్గంలో మరో సింహం ఎదురైంది. అది ఈ అడవికి నేనే రాజు అని గర్జించింది. మిగతా కుందేళ్లను తినేసింది. నేను మాత్రమే తప్పించుకుని మీ వద్దకు వచ్చాను. ఈ మాటలు విన్న సింహం కోపంతో మండిపోయింది. ఏమిటి? ఇంకో సింహమా? నన్ను మించిందా? వెంటనే చూపించు అని అరిచింది. అప్పుడే కుందేలు ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నీటిలో తన ప్రతిబింబం చూసింది. అది నిజంగా ఇంకో సింహమని అనుకుని, ఈ అడవిని నాదని చెప్పేది నువ్వా అంటూ గర్జించింది. నీటిలో ప్రతిబింబం కూడా గర్జించడంతో సింహం మరింత కోపంతో బావిలోకి దూకేసింది. అక్కడి లోతైన నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంగా జంతువుల దగ్గరకు వెళ్లి, ఇకనుంచి మనకు ఎలాంటి భయం లేదు అని చెప్పింది. జంతువులందరూ ఆనందంతో కుందేలు తెలివిని పొగిడారు. మరిన్ని తెలుగు పిల్లల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.